నమస్తే, నేటి వార్తలకు స్వాగతం. నేను కృష్ణకుమారి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి తన లక్ష్యమని స్పష్టీకరణ. కాశీబుగ్గాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట. 10 మంది భక్తుల మృతి, పలువురికి గాయాలు. వెంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విచారం. బాధ్యులపై చర్యలు తప్పవు, ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘనంగా జరిగిన ఉడుపురాట మహోత్సవం. మార్గశిర మాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని తెలిపిన ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్. పేదల సంక్షేమం, రాష్ట్రం అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి నియోజకవర్గ తలుపుల మండలంలో గల పెద్దన్నవారిపల్లెలో పర్యటించారు. పెద్దన్నవారిపల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. పెన్షనర్లతో ముచ్చటించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పేదల సేవల ప్రజావేదిక పేరుతో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఒకప్పుడు రాయలసీమ అంటే రత్నాల సీమని అన్నారు. ఆ తర్వాత రాయలసీమగా మారి కరువు కాటకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా రాయలసీమకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తాను చేసిన కృషి ఫలించిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు అనంతపురం జిల్లా చూస్తుంటే ఎక్కడ చూసినా జలకళ తాండవిస్తూ పచ్చదనంతో కలకల్లాడుతోందన్నారు. ఒక్క రాయలసీమే కాదు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. నేను అందుకే మొదటి తారీఖున ప్రతి నెల పేదల సేవలో కార్యక్రమం పెట్టాను. నేను కూడా బటన్ నొక్కచ్చు, ఇంట్లో కూర్చోవచ్చు, పరదాలు కట్టుకొని రావచ్చు. కానీ నేను ఒకటే ఆలోచించాను, ప్రజా సేవలో ప్రజా మనిషిగా ఉండాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నా, మీ ఇంటికి వస్తున్నా, మీ ఇంట్లోనే మీకు పింఛన్లు ఇస్తున్నా. అది మునుపటి పరిపాలనకు ఇప్పుడు పరిపాలనకు వ్యత్యాసం. ఆ రోజు ఆకాశంలో వస్తే కిందన చెట్లు నరికేసేవారు. అంటే విధ్వంసం ఏ విధంగా జరిగిందో మీరు చూశారు. ఈరోజు రాయలసీమలో మనం అవి కూడా వస్తాను. అయితే ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నిన్నటి వరకు తుఫాన్ మామూలు కాదు. ఆ తుఫాన్ను మనం చూస్తే అందరం కూడా భయపడిపోయే పరిస్థితి వచ్చింది. ఎంత నష్టం జరుగుతుందో తెలియదు. మళ్ళీ కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందంటే నాకు 96, 97 జ్ఞాపకం వచ్చాయి. అంత పెద్ద పెను తుఫాన్ వచ్చినప్పుడు టెక్నాలజీని కూడా చాలా వరకు మీరు చూస్తే నేను 17 నెలలుగా కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. ఇంకా త్వరితగతిన పనులు చేయాలంటే ఏం చేయాలని ఆలోచించి టెక్నాలజీని గవర్నమెంట్ యంత్రాంగానికి అనుసంధానం చేశాను. ఈరోజు మీరు చూస్తున్నారు, ఒకప్పుడు ఆనాటి పాలకులు చెప్పారు పెన్షన్లు ఇవ్వడానికి 2,55,000 మంది, 2,62,000 మందిని వాలంటీర్లు పెట్టామని ఒక పెన్షన్ ఇవ్వడానికి. అదే యంత్రాంగం ఈరోజు మీరు చూస్తే నిద్ర లేస్తే మీ ఇంటికి నేరుగా పింఛన్లు వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముందు కంటే మెరుగ్గా వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మెరుగ్గా వస్తున్నాయంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, వస్తున్నాయని. ఎక్కడ పింఛన్ ఇచ్చారో మా కంప్యూటర్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏ టైంలో ఏ వ్యక్తికి ఏ స్పాట్లో ఇచ్చారో నేరుగా వస్తుంది.
దాంతో నేను తృప్తి పడలేదు. సాయంత్రం మళ్ళా మీకు ఒక IVRS మెసేజ్ పంపిస్తున్నా. ఆ మెసేజ్ ప్రకారం వచ్చిన అధికారి సక్రమంగా ఇచ్చాడా, లేకుంటే మిమ్మల్ని తక్కువగా చూశాడా, చులకనగా చూశాడా, అది కూడా తెప్పించుకుంటున్నా. ఇవన్నీ చేస్తున్నానంటే నాకు ఈ పేదవాళ్లపై నుండే ప్రేమ నాకుండడమే కాదు, అధికార యంత్రాంగానికి కూడా అదే భావన ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 10 మంది భక్తులు మృతి చెందారు. శుద్ధ కార్తీక ఏకాదశి కావడంతో భక్తులు ఊహించిన సంఖ్యలో శ్రీవారి దర్శనానికి పోటెత్తారు. ఆలయం మొదటి అంతస్తులో భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు పోటీ పడగా తొక్కిసలాట జరిగింది. అదే సమయంలో రైలింగ్ ఊడిపడటంతో భక్తులు అదుపు తప్పి తొక్కిసలాట జరగడంతో 10 మంది మృతి చెందారు. మరికొంతమంది భక్తులు గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తుల ఆర్తనాదాలతో నిండిపోయాయి. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరమన్నారు. తమను ఎంతగానో కలిచివేసిందని ఒక ప్రకటనలో తెలిపారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మృతుల బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపాలిటీ 17వ వార్డ్ వెల్లమ్మపేటలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటించి అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ఎన్టీఆర్ పెన్షన్ పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు వంటి అర్హులైన వ్యక్తులకు నెలవారీ ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని సంధ్యారాణి స్పష్టం చేశారు. ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రతి అర్హుడి తలుపు వద్దకు సంక్షేమం తీసుకువెళ్లటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఘటనను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఘటన జరిగిన ఆలయం పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో నడుస్తోందని చెప్పారు. కేవలం 2,000 మంది మాత్రమే పట్టే ఈ దేవస్థానానికి ఒక్కసారిగా 25,000 మంది భక్తులు రావడంతో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందన్నారు. ఇది ఎంతో దురదృష్టకరమైన సంఘటన అని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినప్పటికీ ప్రభుత్వానికి లేదా దేవాదాయ శాఖకు ఆలయ నిర్వాహకులు సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని మంత్రి రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, అక్కడ ఇవాళ ఏకాదశి పర్వదినాన భక్తులు వేలాదిగా తరలివచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే సమయంలో అక్కడ తొక్కిసలాట జరగడం, కట్టినటువంటి బ్యారికేడ్లు, క్యూ లైన్లు కూడా అన్ని బ్రేక్ అయిపోవడంతో ఒకరి మీద ఒకరు భక్తులంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి రావడంతో చాలా మంది ఒక అయోమయపు స్థితిలో, ఎక్కడున్నామో ఏమీ తెలియని పరిస్థితిలో కింద పడిపోతే వాళ్ల మీద కొంతమంది జనం నడిచిపోవడం వల్ల తొక్కిసలాటలో దాదాపు 10 మంది చనిపోయినట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది. మేము అన్ని వివరాలు కూడా ఇప్పటికే మా వ్యవసాయ శాఖ మంత్రి సోదరులు అచ్చెన్నాయుడు గారు, సోదరి శాసనసభ్యురాలు గౌతు శిరీష గారు అక్కడికే వెంటనే వెళ్లడం జరిగింది. అన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా అక్కడే పరిశీలించి వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. మొత్తం మీద ఇప్పటికే అందిన సమాచారంలో అయితే 10 మంది చనిపోయారని చెప్పి ఇప్పటికే సమాచారం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద స్పందించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ ఆలయం అనేటువంటిది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు. ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం. దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు. దేవాదాయ శాఖ కానీ ఇతర జిల్లా అధికారులకు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. ఆ ఆలయ పరిధి కేవలం 2-3 వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం.
కానీ ఈరోజు ఈ ఏకాదశి కారణం కార్తీక మాసం వల్ల దాదాపు 25,000 మంది పైన జనాభా వచ్చారని, అందులో సరైన క్యూ లైన్ లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం. కానీ ఏదేమైనా అంతమంది భక్తులు చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, దేవాదాయ శాఖ తరఫున వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఇప్పటికే క్షతగాత్రులైన వాళ్ళందరినీ కూడా అన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లి వాళ్ళకి కావలసినటువంటి మెరుగైన వైద్యం అందించాలని, మరి ఎటువంటి ఎక్కువ మంది ఇంకా దానిలో ఇబ్బంది పడకూడదని చెప్పి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఇంకా ఎలా ఉంటుంది సమాచారం అనేది మా వ్యవసాయ శాఖ మంత్రి వారు, జిల్లా కలెక్టర్ గారు, శాసనసభ్యులు అక్కడే ఉన్నారు కాబట్టి వారు ఇచ్చే సమాచారం తీసుకుని మళ్లీ మాట్లాడారు. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివారి స్వర్ణ తులసి దళార్చన అత్యంత ఘనంగా జరిగింది. ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు ఆధ్వర్యంలో శ్రీ స్వామివారికి 108 బంగారు పుష్పాలతో అత్యంత వైభవంగా స్వర్ణ తులసి దళార్చన చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామిని దర్శించుకున్నారు. దేశంలోని కార్మికుల హక్కుల పరిరక్షణలో రాజీ పడిన సంఘం తమదేనని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ అన్నారు. ఏఐటీయూసీ 106వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సీతమ్మధర జంక్షన్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పడాల రమణ మాట్లాడుతూ నిరంతరం కోట్లాది మంది కార్మికుల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలతో నిరంతరం పోరాడుతూనే ఉన్నామని చెప్పారు. తమ సంఘం చేసిన పోరాటాల ఫలితంగా కార్మికులు ఎన్నో హక్కులు, ప్రయోజనాలు పొందారని తెలిపారు. కేవలం కార్మికుల కోసమే కాకుండా దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందని పడాల రమణ అన్నారు. నేడు కేంద్రంతో సహా దేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు తీరు మార్చుకోకపోతే కార్మికులే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా భారతదేశంలో శ్రమ దోపిడీకి గురవుతున్నటువంటి, ఎటువంటి హక్కులకి లోచుకోనేటువంటి కార్మిక వర్గం కోసం, హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ ఈ దేశంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి కార్మిక సంఘం. స్వతంత్రం రాకమునిపే బ్రిటిష్ తెల్లదొరల యొక్క పాలనలో నలిగిపోతున్నటువంటి శ్రామిక వర్గానికి హక్కుల కోసం నినదించింది. దాంతోపాటు సంపూర్ణ స్వతంత్రం కావాలి భారతదేశానికి, తెల్లదొరలు తరిమికొట్టడం కోసం జరిగిన స్వతంత్ర పోరాటంలోనూ ఏఐటీయూసీ కీలక పాత్ర వహించిన విషయాన్ని సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈరోజు రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్నటువంటి పాలక వర్గాలు ఆనాడు పోరాడి సాధించుకున్నటువంటి అనేక హక్కుల్ని ఏఐటీయూసీ పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి పిఎఫ్ చట్టం కానీ, ఈఎస్ఐ చట్టం కానీ, లేదా వెటనరీ బెనిఫిట్స్ కానీ, కనీస వేతనాల అమలు కానీ, సెలవులు కానీ, ఇటువంటివి పిఎఫ్, ఈఎస్ఐతో కూడినటువంటి సామాజిక భద్రత కానీ అనేక రంగాల్లో కార్మికుల చట్టాలు రావడం జరిగింది. మోంతా తుఫాన్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన రేషన్ సరుకులు, ఆర్థిక సహాయాన్ని విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు సిహెచ్ వంశకృష్ణ శ్రీనివాస్ అందజేశారు. విశాఖ టర్నల్ చౌటరీలోని పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులతో ప్రభుత్వం కల్పించిన వసతుల గురించి ఆరా తీశారు. బాధితులు ప్రభుత్వం తమకు అండగా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం బాధితులందరికీ రేషన్ సరుకులు, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని స్వయంగా ఆయన అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్తలు, చర్యల ఫలితంగా నియోజకవర్గంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. అదేవిధంగా గతంలో మాదిరిగా పెద్దగా ఎటువంటి ఆస్తి నష్టం జరగకపోవటానికి కారణం ప్రభుత్వం తీసుకున్న చర్యలేనని స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో కేవలం ఒక బోటు దెబ్బతిందని అన్నారు. తుఫాన్ బాధితులకు, ప్రజలకు సేవలు అందించడంలో కూటమి ప్రభుత్వం ఎక్కడా రాజీ పట్టం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలతో పాటు అధికారులు పాల్గొన్నారు. గత 5 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి తుఫాను బాధితులందరికీ కూడా ఇవాళ గవర్నమెంట్ ముఖ్యంగా మత్స్యకార సోదరులకి ఒక రేషన్ బస్తా 50 కేజీలు, అలాగే స్థానికంగా కూడా తుఫాను ఎఫెక్ట్ అయ్యి ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా
స్థానిక ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళకి కొంత అమౌంట్ అలాగే వాళ్ళకి రేషన్ కూడా ఇవ్వడం జరిగింది మహారాణిపేట ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో. సో ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా తుఫాన్ని చాలా ఈజీగా మేము దాని ఎంత ఎఫెక్ట్ ఉన్నా కూడా ఒక పక్క రెవెన్యూ వాళ్ళు, మరో పక్క జిఎంసి, మరో పక్క పోలీస్ వ్యవస్థ, మరో పక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు అద్భుతంగా పనిచేశారు. ఎక్కడైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఒక హాఫ్ అన్ అవర్లో దాన్ని సార్ట్అవుట్ చేసి అందరికీ ప్రజలందరికీ అండగా ఉన్నందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ముస్తాబు పేరిట ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి పాఠశాల వచ్చే ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఆకర్షణీయంగా ఉండాలని లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు ఒక్కొక్క క్లాస్ నుండి 2 వేసి క్లాస్ లీడర్లను ఎంపిక చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఆ లీడర్లు క్లాస్కు వచ్చే ప్రతి విద్యార్థి పరిశుభ్రత పరిశీలించి క్లాస్ రూమ్లోకి అనుమతిస్తారని చెప్పారు. ఒకవేళ పరిశుభ్రంగా లేకపోతే తరగతి వరండాలోనే ఉన్న నీరు, సబ్బు, టవల్ ఉపయోగించి ముఖాన్ని పరిశుభ్రం చేసుకోమని పంపిస్తారు. అక్కడ ఉండే సౌందర్య సాధనాలను ఉపయోగించి చూడటానికి చక్కగా కనిపించేలా వారే ముస్తాబు చేసుకున్న తర్వాత అనుమతిస్తారని చెప్పారు. దీని వలన విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై సంపూర్ణ అవగాహన కలగడం ద్వారా కుటుంబంలోని వ్యక్తులకు కూడా పరిశుభ్రతపై అవగాహన పెంపొందిస్తారని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థులు మరింత శుభ్రంగా, మరింత చూడడానికి చక్కగా ఉండేలాగా ముస్తాబు అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ ముస్తాబు కార్యక్రమంలో పిల్లలు క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు క్లాస్లోనే ప్రతిరోజు 2 లీడర్లు ఎంట్రన్స్లో నిలబడి పిల్లలు చేతులు శుభ్రంగా ఉన్నాయా లేదా, మొహం శుభ్రంగా ఉందా లేదా, తల శుభ్రంగా దులుపుకున్నారా లేదా, ఇలాంటి ప్రాథమిక విషయాలు, చిన్న బట్టలు దులుపుకున్నారా లేదా లాంటివి అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. పిల్లల మధ్యనే లీడర్లను సెలెక్ట్ చేసి రోజుకు 2 చొప్పున లీడర్లు ఉండి విద్యార్థుల యొక్క శుభ్రతని వాళ్ళు ఎన్ష్యూర్ చేయడం జరుగుతుంది. క్లాస్ రూమ్లోకి రావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు శుభ్రంగా ఉంటేనే క్లాస్ రూమ్లోకి అలౌ చేస్తారు. శుభ్రంగా లేని వారి కోసం క్లాస్ బయట బకెట్ తోటి వాటర్ ఉంటుంది, టవల్ ఉంటుంది, సోప్ ఉంటుంది, అదేవిధంగా అద్దం, దువ్వెన అన్నీ కూడా అక్కడే ఉంటాయి. సో వాళ్ళు మళ్ళీ బయట వెళ్ళి మళ్ళీ శుభ్రంగా వస్తేనే వీళ్ళు లోపలికి అలౌ చేయడం జరుగుతుంది. అదేవిధంగా భోజనం సమయంలో కూడా చేతులు కడుక్కున్నారా లేదా, గోర్లన్నీ కూడా మురికి లేకుండా ఉన్నాయా లేదా అనేటువంటిది చెక్ చేసేందుకు కూడా లీడర్లు ఉంటారు. శ్రీ మరిడిమాంబ అమ్మవారి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం పట్ల ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్, విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్సవాల్లో భాగంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ నిర్వాహకులు నిర్వహించారు. అన్న సమారాధనను ప్రారంభించి భక్తులకు కార్పొరేటర్ కొండమ్మ, ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి సీతంరాజు సుధాకర్ ప్రసాదం వడ్డించారు. అంతకు ముందు మరిడిమాంబను దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సీతంరాజు సుధాకర్, కార్పొరేటర్ కొండమ్మ, ఆలయ కమిటీ ప్రతినిధి సింహాద్రి ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. శ్రీ మరిడిమాంబ అమ్మవారి మహోత్సవాలు 45 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. మహోత్సవాలు జరిగే అన్ని రోజులు ఆలయ ప్రాంగణంలో నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. సెప్టెంబర్ 29న ప్రారంభమైన ఈ మహోత్సవం నవంబర్ 4వ తేదీన అమ్మవారి అనుపు మహోత్సవంతో ముగుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బంగారు రవిశంకర్, కేదర లక్ష్మి, ఆలయ కమిటీ ప్రతినిధులు బేరి సారంగపాణి, వీరేష్, బి చంద్రారావు, గుడ్ బాయ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, శ్రీ చైతన్య భారతి మరిడిమాంబ మాలకుల సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. 37వ వార్డుకి సంబంధించి మరిడిమాంబ అమ్మవారి దేవాలయంలో ఎప్పుడు ఈ మాసంలో నిత్యం దట్టు శనివారం రోజుని నిత్యాన్నదానం చేస్తా. నెల రోజుల పాటు మా సింహాద్రి ప్రసాద్ ఆధ్వర్యంలో మా కార్పొరేటర్ గారు, అందరూ ప్రముఖులు, ఇక్కడ మా కేదారలక్ష్మి గారు, అందరూ వివిధ రాజకీయాలు, పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు, ప్రముఖులు, పుర ప్రజలు అందరూ కూడా అమ్మవారిని, కులదైవాన్ని ఇక్కడ పూజిస్తూ ఈ 30 రోజుల పాటు నిత్యాన్నదానం సింహాద్రి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా ఈరోజు నేను కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. దర్శించుకుని అన్నదానంలో పాల్గొనడం జరిగింది.
ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఇక్కడ గ్రామ పెద్దలందరికీ కుల పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. ఈ అమ్మవారి ఆశీస్సులు ఈ గ్రామంపై మెండుగా ఉండి అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు ఉద్యోగాలు వృత్తి బాగుండాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. అమ్మవారి గ్రామదేవత ఈ నెల 15 రోజులు పండగ చేస్తామండి. ఈ నెల 15 రోజులు నెల రోజులు అన్నదానం చేస్తాం. నిత్య అన్నదానం ఎంతమందికి వస్తే అంతమందికి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నదానానికి మాకు ఇచ్చిన దాతలు కానీ ప్రతి ఒక్క ప్రముఖులు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు శిరస్సు ఉంచి ధన్యవాదాలు చేస్తున్నాం. అమ్మవారు దేవాలయం వద్ద ఎప్పుడు కూడా నిత్య అన్నదానం అవుతుంది. ప్రతి ఇయర్ 3 సంవత్సరాలకు ఒకసారి సంవత్సరం నెల అంతా కూడా పండుగ జరుపుకుంటారు. ఈ పండగకి మేము రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ వార్డు ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతోని ఐశ్వర్యాలతోటి బాగా ఉండాలని ఆ దేవుడు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థగానే కేంద్రం కొనసాగించాలని ఐద్వా నాయకురాలు సత్యవతి డిమాండ్ చేశారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం ఆవరణలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆందోళన నిర్వహించింది. ఆందోళనకారులు ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు త్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ను సాధించుకున్నామన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు, ప్లాంట్ అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులు కేటాయించాలని మోదీ సర్కార్ను డిమాండ్ చేశారు. ప్లాంట్ పరిరక్షణపై రాష్ట్రంలోని కూటమి నాయకులు చిత్తశుద్ధితో కేంద్రంపై పోరాడాలని సత్యవతి కోరారు. ప్లాంట్కు కేంద్రం సహకరించకపోతే మోదీ సర్కార్కు మద్దతు ఉపసంహరించుకోవాలని కూటమి నాయకులను డిమాండ్ చేశారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ గత 4.5 ఏళ్ల నుంచి ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేటు చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇప్పటికే అది చెప్పకుండా చెప్పినట్టు కార్మికులను తొలగించారు. అలాగనే బ్లాస్ట్ ఫర్నిచర్లు కొన్ని మూసేశారు. ఇప్పుడు మొన్న 5,000 మంది కార్మికులు తీశారు. ఈ రోజు కూడా ఇంకా తీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎనివే ఏమైనా సరే ఇప్పటికీ కూడా మొత్తం కార్మికులు కుటుంబాలు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదని పోరాడుతూనే ఉన్నాయి. ఈరోజు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను కాపాడడానుకున్నారా, ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడటానుకున్నారా, నిరుద్యోగం లేకుండా చేయడానుకున్నారా, లేకపోతే మొత్తం అన్నిటి కూడా బడా పెట్టుబడిదారులకి ఆదాని అంబానీలకి ఇవ్వడానికి ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేకపోతే ఒక శ్మశాన వాటికలా తయారవుతుంది. దాని మీదే మొత్తం విశాఖ ప్రజలందరూ కూడా ఆధారపడి ఉన్నారు. ఈరోజు అతి పెద్ద అంటే ఒక దేశానికి వెన్నుముక లాంటిది విశాఖ స్టీల్ ప్లాంట్. మొత్తం మేరా భారత్ మహాన్ అని అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా అందులో పనిచేస్తున్నారు. గత 40 ఏళ్ల నుంచి ఒక ప్రభుత్వ రంగ సంస్థ కూడా రాలేదు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వారాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేశ ఆరాధన, పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే సి వంశకృష్ణ శ్రీనివాస్ ఆలయ కార్యనిర్వహణ అధికారి కె శోభారాణి తెలిపారు. కార్తీక శుద్ధ ఏకాదశి పురస్కరించుకొని అమ్మవారి మహోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉడుపురాట మహోత్సవాన్ని నిర్వహించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ ఉడుపురాటను వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కె శోభారాణి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 21 నుండి వచ్చే నెల 19వ తేదీ వరకు మార్గశిర మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈసారి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో రానున్న దృష్ట్యా విస్తృతంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల యొక్క విలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క రాట మహోత్సవం ఇవాళ యువగ రాత్రిలో అంగరంగ వైభవం జరిగింది. మరి ఈ నెల 21 నుంచి అమ్మవారికి ఇష్టమైనటువంటి మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి
ఈ మార్గశిర మాసంలో భక్తుల కొంగు బంగారంగా పిలుచుకుంటారు ఈ ప్రజలు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమం అద్భుతంగా యోగ రాజ్యంలో జరిగింది. అమ్మవారు పిలిస్తే పలుకుతారు అనే ఒక నమ్మకంతో ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు రాజమండ్రి నుంచి అప్పుడు ఎంతోమంది భక్తులు వచ్చి ఈ నెలంతా కూడా అమ్మవారిని దర్శించుకుంటారు. గత సంవత్సరంలో అద్భుతంగా ఈ యోగ రాజ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 1 మంత్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో భక్తులు అద్భుతంగా దర్శనాలు చేసుకునే అవకాశం కలిగింది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా మరి మా గత సంవత్సరంలో చేసిన అనుభవంతో మా యోగ అద్భుతంగా ఈ నెలంతా కూడా 21 వరకు ఏర్పాటు చేసి ఆ రోజు భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులతో వాటర్ దగ్గర నుంచి మరి క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదాలతో పాటు అన్ని విధాలు అన్నీ ఏర్పాటు చేస్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో అద్భుతంగా చేశారు కాబట్టి ఆ అనుభవంతో ఇప్పుడు కూడా గతం కంటే కూడా ఇంకా రెట్టింపు వసతులతో చేయడానికి మా అధికారులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మంచి దర్శనం చేసుకునే విధంగా అమ్మవారి ఆశీస్సులు పొందే విధంగా విశాఖపట్నం ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజలకి ఇవ్వబోతున్నాం. ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజలు కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వినాయకుడి పూజ రాట మహోత్సవం జరిగాయి. మన ఎమ్మెల్యే గారు వచ్చి వారి చేతుల మీదుగా మొత్తం ప్రారంభించారు. 21 నుంచి నవంబర్ 21 నుంచి డిసెంబర్ 19 వరకు మార్గశిర మాసం ఉంది. అందులో 4 గురువారాలు వచ్చాయి. మన భక్తులందరికీ గురువారాలు చాలా చాలా ముఖ్యమైనవి. ఈ రోజు నుంచి మొత్తం ఉత్సవానికి సంబంధించిన పనులు మొదలు పెట్టడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు వారి మిగిలిన ముఖ్యులు చేతుల మీదుగా ఈరోజు ప్రారంభం జరిగింది. నమస్తే. దేశ స్వాతంత్ర ఉద్యమంలోనూ కార్మిక హక్కుల పరిరక్షణలోనూ ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందని ఏఐటీయూసీ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ కో కన్వీనర్ వి రాము తెలిపారు. కార్మిక ఫెడరేషన్ ఏఐటీయూసీ 106వ సంవత్సరం వ్యవస్థాపక దినోత్సవాన్ని జీవీఎంసీ గాంధీ విగ్రహం సమీపంలో నిర్వహించారు. ముందుగా అక్కడ వస్త్ర దుకాణదారుల సమక్షంలో ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వి రాము మాట్లాడుతూ నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కలరాసేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. మోదీ సర్కార్ కార్మికులపై కక్ష కట్టిందని బడా కార్పొరేట్ యాజమాన్యాలకు తొత్తుగా పనిచేస్తోందని విమర్శించారు. కార్మికులకు ద్రోహం చేస్తే ఆ ప్రభుత్వాలకు మనుగడ ఉండదనే విషయాన్ని గ్రహించాలన్నారు. హక్కుల పరిరక్షణ కోసం రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు రాము కేంద్రాన్ని హెచ్చరించారు. 106 ఏఐటీసీ వ్యవస్థాపక దినోత్సవంగా ప్రజలందరికీ కార్మికులకి అందరికీ నా విప్లవ వందనాలు తెలియజేసుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అండ్ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందంటే ఏదైతే కార్మికుల హక్కుల్ని హరించడం జరుగుతుంది. 106 సంవత్సరాలు ఇప్పటికీ ఈ బానిస బతికే ఉంటున్నాం తప్ప కానీ ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఆటో కానీ అమాలీలు కానీ ముఠా కానీ స్ట్రీట్ వెండర్స్ కానీ ఎటువంటి పురోగతి సాధించట్లేదు. మీరు చూసి అన్నారు మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు ఆదేశాలని చెప్పి బడ్డీలు తొలగింపులు స్ట్రీట్ వెండర్ తొలగింపులు అన్యాయంగా వారికి ఎటువంటి ఆసరా కల్పించకుండా అన్యాయంగా మొత్తం స్ట్రీట్ వెండర్ అందరినీ పారదోలింది. వారికి ఏం చెప్తున్నారు, మీకు కొత్తగా మీకు జోన్లు ఏర్పాటు చేసి మీకు కొత్తగా కరెంటు నీళ్లు అది ఇచ్చి మీకు ఏర్పాటు చేస్తామన్నారు. ఆ ఏర్పాటు చేసిన తర్వాతైనా మమ్మల్ని తొలగించాలి. అలాంటివి ఏం చేయకుండా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ సుప్రీంకోర్టు ఆదేశాలు అన్నీ ఈ విధంగా అన్నీ చెప్పి జీవీఎంసీ అధికారులు కమిషనర్ గారు టౌన్ ప్లానింగ్ అందరు కలిసి ఏం చేశారంటే స్ట్రీట్ వెండర్ని అందరినీ అతలాకుతం చేసి జీవితాల్ని నాశనం చేసే పరిస్థితిలో ఉంది. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి తన లక్ష్యమని స్పష్టీకరణ. కాశీబుగ్గాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట, 10 మంది భక్తుల మృతి, పలువురికి గాయాలు.
వెంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విచారం. బాధ్యులపై చర్యలు తప్పవు, ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘనంగా జరిగిన ఉడుపురాట మహోత్సవం. మార్గశిర మాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని తెలిపిన ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్తే.